వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. కొండపై స్వామిని చూసారా, ఎంత పెద్ద లింగమో. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న శంకరాచార్య కొండ. ఈ కొండని మొదట గోపాలకొండ, గోపాద్రి కొండ అని పిలిచేవారట. శ్రీనగర్ నగరానికి సుమారు 1000 అడుగుల ఎత్తులో బజర్వాన్ పర్వత శ్రేణిలో ఉంది. కొండపైకి వెళ్ళే దారి ఇలా ఉంది. ఆదిశంకరాచార్యులు భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు. కేరళలోని కాలడిలో జన్మించిన ఆయన సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించి అద్వైత వేదాన్ని ప్రచారం చేశారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలకు ఆయన రాసిన భాష్యాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఆయన జీవుడు బ్రహ్మము ఒకటే అని, సమస్త జగత్తులో ఉన్నది ఒకే దివ్యశక్తి అని బోధించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి భారతదేశానికి 4 దిక్కుల 4 ప్రసిద్ధ పీఠాలను స్థాపించారు. ఈస్ట్ పూరి, వెస్ట్ ద్వారకా, నార్త్ బదరి, సౌత్ శృంగేరి. ఆదిశంకరాచార్యులు ఎన్నో రచనలు చేశారు. వాటిల్లో సౌందర్య లహరి, శివానంద లహరి, భజగోవిందం, కనకదార స్తోత్రం వంటి ఎన్నో భక్తి తాత్విక గ్రంథాలను రచించారు. మహాశివుని అవతారంగా భావించబడే శ్రీ శంకరుడు కేవలం 32 సంవత్సరాల స్వల్ప జీవిత కాలం జీవించారు. తత్వవేత్తల్లో మొదటి వారు ఆదిశంకరాచార్యులు. ఆయన భారతదేశమంతటా పర్యటించి పండితులతో చర్చించి ఎన్నో మఠాలను స్థాపించారు. ఈయన అసాధారణమైన కార్యం చేశారు. ఆయన ఒకే వేదికపై పంచదేవతలను శివ, విష్ణు, శక్తి, సూర్య, గణేశ అందరినీ పూజించే పంచాయత పూజా విధానాన్ని స్థాపించారు. ఆ కాలానికి అది ఒక నిశ్శబ్దమైన, అద్భుతమైన తాత్విక ఆవిష్కరణ. 7 ఏళ్ల వయసులో ఆయన వేదాలను అధ్యయనం చేయడం ప్రారంభించి 8 ఏళ్ల వయసులో ఇంటిని విడిచి వెళ్ళిపోయారు. శంకరాచార్యులు కంచికామకోటి పీఠంలో యోగలింగాన్ని, కేదార్నాథ్లో ముక్తిలింగాన్ని, నేపాల్లో వరదలింగాన్ని, శృంగేరిలో భోగలింగాన్ని, చిదంబరంలో మోక్ష చంద్రమౌళీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. వీరు జగద్గురు రేణుకాచార్యుల వారి నుండి పవిత్రమైన చంద్రమౌళీశ్వర లింగాన్ని స్వీకరించారు. ఈ ఆలయం ఉన్న గోపాద్రికొండ పాదాల వద్దకు చేరుకున్న తర్వాత ఆలయాన్ని చేరుకోవడానికి కొండపైకి ట్రెక్కింగ్ చేయాలి. ఈ ట్రెక్కింగ్లో 243 మెట్లు ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మెట్లు ఎక్కుతూ ఉంటే రష్ బాగా ఉంటుంది. రష్ తక్కువగా ఉంటే అరగంటలో చేరిపోవచ్చు. మేము అక్కడక్కడ ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము. కానీ కొంతమంది కంట్రోల్ చేయలేకపోయారు. మిలిటరీ టీం నెట్టుకోడాలు, లైన్ సిస్టమ్ రూల్స్ బ్రేక్ చేసి కొంతమంది పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.